లోహదానము. ఈ దానము చేయువాడు ముందుగా భూదేవిని ముట్టుకొనవలెను. యమ మార్గమునకు పోడు గొడ్డలి, రోకలి, కత్తి, చిన్న కత్తి మొదలగు యముని ఆయుధములకు ఈ దానము వలన తృప్తి కలుగును. యమలోక సుఖకరమైన ఈ లోహదానమును తప్పకుండా చేయవలను. ఉరనుడు, శ్యామసూత్రుడు, శుండామర్కుడు, ఉదుంబరుడు, శేషాంబలుడు మొదలగు యమదూతలందరూ ఈ లోహదానము వలన సుముఖులై మనలను బాధించరు. ఓ గరుడుడా, స్వర్ణదాన ఫలము చెప్పెదను. అన్ని దానాలలోనూ స్వర్ణం, బంగారం దానము మిక్కిలి శ్రేష్టము. సువర్ణ దానము వలన అన్ని లోకాలలో ఉండేడి వారందరూ సంతోషించి దీవించుదురు. బ్రహ్మ, ఋషులు, దేవతలు ఈ సువర్ణ ప్రేతమూర్తికి బంగారమును దానము చేయాలి. స్వర్ణదాత యమలోకానికి వెళ్ళకుండా తిన్నగా స్వర్గలోకానికి వెళ్ళి కొంతకాలం ఉండి తరువాత సత్యలోకమునకు, ఆ తర్వాత మానవలోకమునకు వచ్చి రూపవంతునిగా, ధార్మికునిగా, శ్రీమంతుడిగా, రాజుగా పుట్టి పరిపాలన చక్కగా చేయును. వెండి దానము వలన యమదూతల వలన కలిగేడి భయం ఉండదు. లవణ దానము వలన యముని యందుండే భయం పోవును. వీటి వలన చిత్రగుప్తుడు మొదలగు వారు మిక్కిలి సంతోషించుదురు. ధాన్యదానము వలన, సప్తధాన్యదానము వలన యముని తమ్ముడు ధర్మధ్వజుడు పరితృప్తి చెందును. యమద్వార భటులు కూడా మిక్కిలి సంతోషించుదురు. అర్హత కల బ్రాహ్మణుడికి గోచారం అంతటి భూమిని దానము చేసినచో బ్రహ్మహత్యాది పాపములు నశించునని మహర్షులు చెప్పియున్నారు. గోచర్మ మాత్రమగు భూమి అనగా 200 గోవులు 200 ఎద్దులతో కలిసి పడుకుంటే ఎంత భూమి ఆక్రమించబడునో అంత భూమిని గోచర్మ మాత్ర భూమి అంటారు. ఏ పాపమైనా భూదానము చేసినచో పోవును. పండేడి భూమిని దానము చేసిన వానికి స్వర్గలోక సుఖములు అవలీలగా లభించును. గరుడ, ఇతర దానములన్నీయు కొద్ది కొద్దిగా ఫలితములిచ్చును. భూదానము చేయుట వలన కలిగే పుణ్యము ప్రతిదినము అభివృద్ధి యగును. భూమి ఉన్నవాడు భూదానము చెయ్యకపోతే వాడు మరుసటి జన్మలో దరిద్రుడుగా పుట్టును. ఆదిశేషుడు భూమిని మోయునంతకాలము నరకమునే పడియుంటాడు. భూమి ఉన్నవారు తప్పకుండా భూదానము చేసి తీరవలెను. భూమి లేని వారు గోదానము చేస్తే సరిపోతుంది.